ఈ దినవాక్య ధ్యానాంశం నిజమైన దేవుడు. 1 రాజులు 18 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి. సాతాను వాని అనుచరులు చేసిన సవాలు, దానికి దేవుడు స్పందించిన విధమును గూర్చి ధ్యానించాం. కొన్ని సందర్భములో వెంబడించుటలో వెనుదీసిన తన ప్రజలను మొదటి స్థితికి తెచ్చు నిమిత్తము దేవుడు తన దాసుల ద్వారా సవాలుకరముగా ప్రశ్నించెను. ఆనాడు ఏలియా అడిగిన ప్రశ్నను చదివాము. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకలేదు. అందువలన ఏలియా ఒక్కడయుండెను గాని 450 మంది బయలు ప్రవక్తలను ఢీకొనెను. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టల చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుకుందుము. జరిగిన సమస్తము మనందరికీ తెలుసు. బయలు ప్రవక్తలు అగ్నిని రప్పించలేకపోయిరు గాని ఏలియా ప్రార్థించి అగ్నిని దింపాడు. అప్పుడు ప్రజలు యెహోవాయే దేవుడని కేకలు వేశారు. అవును, సవాలుకరమైన పరిస్థితులను దేవుని బిడ్డలు ఎదుర్కొన్నప్పుడల్లా దేవుడు రంగములోనికి దిగి అద్భుత కార్యములను చేయుచున్నాడు. 30 దినములు రాజునకు తప్ప వేరెవరికి మనవి చేయకూడదు. అతిక్రమించిన ఎడల సింహపు గుహలో వేయబడుదురు అను శాసనము మీద దానియేలు యొక్క శత్రువులు సంతకము చేయించిరి. అయితే దానియేలు యథావిధిగా ముమ్మారు మోకరించి ప్రార్థించాడు గనుక సింహపు గుహలో వేయబడను. దేవుడు దానియేలును కాపాడిన సంగతిని గూర్చి అతడు ఇట్లా అంటున్నాడు: నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను. దేవుని పక్షమున నిలవబడి సవాలుకరమైన స్థితిగతులను ఎదుర్కొన్న వారు నిర్దోషులై ఉండవలను. నేడును దేవుడు తన దూతలను పంపించి సాతాను శక్తులను బంధించుచున్నాడు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచు తిరుగుట నిజమే గాని దానియేలు కొరకు సింహముల నోళ్లను మూయించిన దేవుడు జీవించుచున్నాడు. పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:12. దేవుడు మీకు తోడయుండి విజయము దయచేయునుగాక. ఆమేన్.